పరిచి వాడుకోమని, నీ బానిసగా నన్ను చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, దయచేసి కూర్చుందాం. ఉదయకాల సమయములు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మాటలను మనము ధ్యానించుకుందాం. రండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరి ఈ నెలకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి థీమ్ మనందరికీ తెలుసు. చెప్తారా? ఈ నెల మనం పెట్టుకున్న థీమ్ ఏంటి? మంత్ ఆఫ్ సెకండ్ కమింగ్. ఈ నెలలో మనం ఈ నెలంతా దేనిని గురించి ధ్యానించాలని ఆశపడ్డాము అనంటే దేవుని యొక్క రెండవ రాకడను గురించి మనం ధ్యానించుకొనబోతూ ఉన్నాం. మరి ప్రియులారా, చదవబడినటువంటి మాట ప్రకారం మరి ఈ ఉదయం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనములో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అక్కడ రాయబడిన మాట ఏంటి ప్రియులారా? వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ ఉదయం మరలా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మొదటిసారి ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు అని అంటే, ఆయన రక్షకుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. అయితే ఆయన ఈ లోకానికి రావటం, నా పాపముల కొరకు ఆయన శిలువ పైన మరణించటం, తిరిగి 3వ దినాన మరణాన్ని జయించి లేవటం, మరి ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడని మనం నేర్చుకున్నాం. అయితే ఆయన రెండవసారి మన మధ్యలోనికి రాబోతున్నాడు. అయితే ఈ ఉదయం నా ఆశ ఏంటంటే, అసలు ఎందుకు దేవుడు రాబోతున్నాడు అనంటే, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియులారా? మనకు జీతాన్ని ఇవ్వటానికి ఆయన రెండోసారి రాబోతున్నాడు. అదే అక్కడ భక్తుడైనటువంటి యోహాను గారు రాస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, దేనికి వస్తున్నాడంటే దేవుడు మన మధ్యలోనికి వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు ఆయన యొద్ద ఏముందంట? జీతం ఉందని అక్కడ రాశాడు. సో రెండోసారి దేవుడు మన మధ్యలోనికి ఎందుకు వస్తున్నాడు అని అంటే, చెప్పాలి, దేనికి వస్తున్నాడంట? వాని క్రియల చొప్పున, ఒక్క మాటలో చెప్పండి, జీతం ఇవ్వటానికి వస్తున్నాడు. అయితే ఈ జీతం నీవు నేను తీసుకోవాలా వద్దా? మరి తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? రండి ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనము చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చున గనుకని మీరును సిద్ధముగా ఉండుడి. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మరలా చెప్తున్నాను. రెండోసారి ఆయన మన మధ్యలోనికి, చెప్పండి, రాబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడంట? జీతము ఇవ్వటానికి. షార్ట్కట్లో చెప్పాలి ఆన్సర్లు. మరలా అడుగుతున్నాను, దేవుడు మన మధ్యలోనికి రెండోసారి రాబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడంట? జీతం ఇవ్వటానికి. అయితే ఈ జీతము తీసుకోవటానికి నీవు నేనేం చేయాలంట? సిద్ధపడాలి. ఇది ఈ ఉదయం దేవుని కృపను బట్టి
ఎలా మనం సిద్ధపడాలో ఈ జీతము తీసుకోవటం కోసం ఈరోజు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, ఇది 4వ వారం మనం 2వ రాకడను గురించి నేర్చుకుంటున్నాం. మరి మొదటి వారం మన క్రియలు ఎలా ఉండాలో నేర్చుకున్నాం. 2వ వారం దేవుని రాకడకు ఉన్నటువంటి సూచనలేంటో నేర్చుకున్నాం. 3వదిగా ప్రియులారా, దేవుడు 2వసారి మన మధ్యలోనికి వచ్చినప్పుడు మనం ఎత్తబడిన తర్వాత కొన్ని గ్రంథాలు విప్పబడతాయి. ఆ గ్రంథాల్లో మన పేర్లు ఉండాలి. అవి ఏ గ్రంథాలో మరి నేర్చుకున్నాం. ఈ ఉదయం మనం ఎలా సిద్ధపడాలో, ఎందుకొరకు సిద్ధపడాలయ్యా అనంటే జీతం కోసం. ఎప్పుడు జీతం మనకు వస్తుంది అనంటే దేవుడు 2వసారి మన మధ్యలోనికి వచ్చినప్పుడు. సో ఈ ఉదయం ప్రియులారా, మరి 5:30 గంటల నుంచి 8:30 గంటల వరకు దేవుని సన్నిధిలో ఎదురు చూశాను. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు. నీవు నాతో మాట్లాడితే నేను నీ బిడ్డల ముందుకు వెళతాను. ఎందుకంటే నేను మీకు గత వారం చెప్పాను కదా, 2వ రాకడ గురించి నాకు పెద్దగా తెలియదు. సో మరి నాకు తెలియాలి అంటే నేను ఎవరినో ఒకరిని అడగాలి. ఎవరిని అడగాలయ్యా అన్నప్పుడు దేవుణ్ణి అడిగాను. 5:30 కూర్చున్నాను దేవుడి సన్నిధిలో. 8:30 వరకు నేను దేవుణ్ణి అడిగాను. దేవుడు నాకు బయలుపరిచిన మాట, ఈ ఉదయం ఈ 2వ రాకడలో దేవుడు వచ్చినప్పుడు మనందరికీ జీతం ఇవ్వబోతున్నాడు. ఈ జీతం నీవు నేను తీసుకోవాలంటే నీలో నాలో ఏముండాలంట? సిద్ధపాటు ఉండాలి. ఎలాగూ మనం సిద్ధపడాలో ఈ ఉదయం నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. రండి ప్రియులారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదవమని కోరుతున్నాను. ప్రకటన గ్రంథం, ఒక్క నిమిషం, అందరూ బైబిల్స్ తీయండి దయచేసి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. బ్రదర్ చెక్ చేశారా? జాన్సన్ బ్రదర్ వస్తుందా? లైవ్ రావట్లేదు అనుకుంటా, చూడండి. రైట్, చదవండి అమ్మా. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం